అడిగిన క్వశ్చన్స్ కన్నిటికి కూడా ఆన్సర్ ఇవ్వడానికి తేజావతి వెంకట్ నాయక్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో వెంకట్ నాయక్ గారు ఏం చెప్తారు? ఏ మహిళలకు ఇస్తున్నారు, ఏ ప్రాతిపదికన కూడా ఈ రిజర్వేషన్లు ఇస్తున్నారంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మేడం నమస్కారం మేడం, మీకు ప్యానల్ పెద్దలకి. మేడం యాక్చువల్గా అప్పటికే 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మహిళలకు ఉంది మేడం. సో 50% క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్ లోపల బీసీలో కొన్ని వర్గాలు, బీసీలో కొంతమందికి, అదేవిధంగా ఎస్టీలో కొంత, ఎస్సీలో కొంత, అదేవిధంగా జనరల్లో కొంత, అలా 50% వరకు వాళ్ళు పోయిన తర్వాత బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాం మేడం. సరే లోకల్ బాడీస్లో ఇవ్వడానికి అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఎస్టీల జనాభా పర్టికులర్గా పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఉన్న కారణం చేత ఈరోజు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మేడం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఈరోజు వారు చూపించడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్ అంటే కేవలం ఏమంటారు, గతంలో వాళ్ళు ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు చేయలేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చేయగలుగుతుంది, చేస్తుంది. రేపు జిహెచ్ఎంసీలో దాదాపు 300 సంబంధించిన డివిజన్స్ ఏదైతే ఉందో అక్కడున్న కార్పొరేటర్లను కూడా ఎక్కువ బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చేటట్టు చేసుకుంటాం. అదేవిధంగా మహిళలకి ఒక ప్రాతినిధ్యం ఇచ్చేటట్టు చేసుకుంటాం మేడం. మహిళలు అంటే కేవలం ఏమంటారు, జనరల్ కేటగిరీ లేకపోతే బీసీ కేటగిరీ ఇట్లా కాకుండా దామాషా ప్రకారం ఏదైతే 2019 పంచాయతీరాజ్ ఏది మన మున్సిపల్ చట్టం ప్రకారం ఉందో ఆ చట్టం ప్రకారమే ముందుకు వెళ్తాం మేడం. 2011 లెక్కల ప్రకారం, ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కల ప్రకారం, అదేవిధంగా బీసీ డెడికేషన్ కమిషన్ ఏదైతే లెక్కల ప్రకారం ఉందో ఆ లెక్కల ప్రకారం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అదేవిధంగా జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక మాట నేనేమన్నా అంటే, ఇందాక జయరాం గారు చెప్పిన సంగారెడ్డి అని చెప్పుకుంటూ వచ్చారు, అది జెడ్పీటీసీ సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ సంబంధించిన వ్యవహారం మేడం. దానికి ఏ మంత్రులు మాకు అనుకూలంగా రావడం కోసం మా అనుకూలంగా చేసుకుంటామంటే కుదరదు మేడం. ఎటువంటి రాజకీయాల ప్రేరేపాలకి సంబంధించిన వ్యవహారంగా కాకుండా ఇది కేవలం ఏమంటారు, ఆ జనాభా తక్కిన వ్యవహారంలో ఆర్డీఓ స్థాయి అధికారిని జిల్లా నోడల్ ఆఫీసర్గా చేసి ఏదైతే ఆ జిల్లాకు సంబంధించిన దాంట్లో మున్సిపాలిటీస్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా కార్పొరేషన్ ఇది మన ఏది మేయర్ పరిధిలో ఎన్ని ఉన్నాయో లెక్కించి దాని తగ్గట్టు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కేటాయింపు జరుగుతుంది మేడం. ఇక్కడ ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వేషన్ ఉండదు, ఎటువంటి రాజకీయ అంశాలు దీంట్లో తావు ఉండదు. చాలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతున్న ప్రక్రియ మేడం. సరే ప్రతిపక్షాలుగా కానీ లేకపోతే మేధావులుగా కానీ ఎవరైనా ఇవ్వాల్సి వస్తే సలహాలు ఇవ్వచ్చు, అంతేగాని చేసిన పనిని ప్రతిదాన్ని విమర్శించుకుంటూ పోదామంటే ఇక ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉండదు. ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాల కంటే ఇక్కడ ఏది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏదైతే ఏర్పడ్డ మున్సిపాలిటీని సస్టైనబుల్ మున్సిపాలిటీస్ లాగా చేయడం, వాటిని ఇంకా గ్రోత్ ఓరియంటేషన్గా చేయడం, పట్టణాలే ఈ రాష్ట్రానికి ఏది మెయిన్ సోర్స్, ఇన్కమ్ సోర్స్గా మారినాయి కాబట్టి వాటిని ఇన్కమ్ సోర్స్గా రూపొందించి ఏదైతే ఎకానమీ ఉందో అది రూరల్ లెవెల్ వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పని జరుగుతున్న విషయం అయితే వాస్తవం మేడం. దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ఒక అడ్మినిస్ట్రేటివ్ కోణంలో అందరూ అర్థం చేసుకోవాలని భావిస్తున్నాం మేడం. రైట్, ఇక మహిళలకు 50% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇది చాలా వరకు కూడా హర్షించదగ్గ విషయమే. బట్ నిజంగా కూడా అంటే అధికారం కూడా ఇస్తారా, కేవలం రాజకీయ లెక్కల వరకు మాత్రమే ఈ మహిళలకు ప్రాధాన్యం ఇస్తారా అనేది కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో రిజర్వేషన్లు పాలన నాణ్యతను పెంచుతాయా లేదా అనేది కూడా పూర్తిగా డిస్కస్ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకు